హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. సో ఇవాళ డెలివరీ తర్వాత పాలిచ్చే తల్లులకి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, స్పెషలీ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అంటే పాలు గడ్డగట్టడం గురించి నేను చెప్తాను. సో పాలు గడ్డ కట్టకుండా ఏం చేయాలి అండ్ పాలు గడ్డ కడితే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి ఎవ్రీ 2 to 3 hours. ఫస్ట్ 3 నెలల్లో ప్రతి 2 నుంచి 3 గంటలకి ఇస్తూ ఉండాలి. తర్వాత బేబీ డిమాండ్ పైన ఇస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఎక్కువసేపు పాలు ఇవ్వకుండా ఉంటారో దానివల్ల పాలు గడ్డగట్టే అవకాశం ఉంటుంది, మదర్ సిగ్గా ఉన్నా బేబీ సిగ్గా ఉన్నా. అలాంటప్పుడు ఏం చేయాలంటే పాలు ఎక్స్ప్రెస్ చేసి తీసేయాలి, పాలు అనేటివి తీసేయాలి, ఉంచకూడదు. సో అదొకటి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ కేర్ తీసుకున్నా కూడా బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ అయింది, పాలు గడ్డగట్టాయి అంటే ఫస్ట్ హాట్ ఫర్మెంటేషన్, గోరువెచ్చటి నీళ్ళతో కాపురం పెట్టాలి. దాంతో పాలు అనేవి పల్చబడతాయి, తర్వాత పాలు అనేవి తీసేయాలి, అదొకటి. తర్వాత పెయిన్ ఉంటే, నొప్పి ఉంటే ఏం చేయాలంటే ఐస్తో కాపురం పెట్టాలి. సో హాట్ ఫర్మెంటేషన్ అండ్ కోల్డ్ ఫర్మెంటేషన్ వీటితో మేనేజ్ చేయొచ్చు. ఇవన్నీ చేశాక కూడా పాలు గడ్డగట్టుతుంది, నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, ఎర్రగా అయిపోయింది, ఇంకా డిఫికల్టీ ఉంది, అసలు ఫీడింగ్ ఇవ్వడానికి డిఫికల్టీ ఉందంటే మీ ఆబ్స్టెట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. సో బీ హెల్దీ అండ్ కీప్ ఫాలోయింగ్.